సిద్దిపేట పద్మశాలి కుల బాంధవులారా, ఇంతేనా? ఎట్లా మరి ఇట్లయితే? ఇంత జనాభా ఉండి ఏం లాభము? ఏం సంకేతం ఇస్తున్నాం మనము? ఏ పద్మశాలలో ఓట్లేసే మిషన్లమా? రాజ్యాధికారం అందుకునే హక్కు అర్హత లేదా? ఆ స్థాయి మనది కాదా? ఇంత జనాభా ఉన్న మనము దొరలకు ఓట్లేస్తున్నాం, ఓట్లేసే మిషన్లుగా ఉండి ఇట్లా కూర్చుంటున్నాం మనము. సిద్దిపేట విషయం తీసుకుంటే దారుణం. ఇట్లా ఒక పద్మశాలే కాదు, బీసీల పరిస్థితి అట్లే ఉన్నది. అది కల్వకుంట్రోళ్ళు గుత్తపట్టడం అయిపోయింది. సిద్దిపేటను గుత్తపట్టడం అయిపోయింది, కౌలు పట్టడం అయిపోయింది. కేసీఆర్ తర్వాత హరీష్ రావు, హరీష్ తర్వాత ఇంకో రావు. ఇంతే. ఇక ఓట్లు వేయాలి, ఇచ్చింది తీసుకోవాలి, ఇట్లా కూర్చోవాలి. సిద్దిపేట పద్మశాలి కుల బాంధవులారా, నేను మీ అందరికి ఒకటి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాన్ని లెక్కలు తీయడం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు సిద్దిపేట గురించి మీ ముందుకు వచ్చిన సిద్దిపేట పద్మశాలి కుల బాంధవులారా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము సర్వత్ర ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ ఇంత జనాభా ఉన్న మన పద్మశాలిలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? మరి ఎమ్మెల్యే అయ్యే స్థాయి మనది కాదా? ఆ అర్హత మనది కాదా? ఓట్లేసే మిషన్లమేనా? బానిసలుగా మిగిలిపోదామా? బానిసలు మిగిలిపోతే రేపు పద్మశాలి భావితరాల పరిస్థితి ఏంటిది? ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. అసలు సిద్దిపేటలో ఎంతమంది పద్మశాలకు ఆత్మగౌరవం ఉంది? ఎంతమంది పద్మశాలి పౌరుషం ఉంది? ఒక్కసారి తెలియాలంటే ఈ వీడియో సిద్దిపేటలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి. సిద్దిపేటలో ఉన్న నిజమైన పద్మశాలి బిడ్డలారా, ఈ వీడియోను సిద్దిపేటలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి. భవిష్యత్తు ఎంతో ఖచ్చితంగా మనం నిర్ణయించుకుందాం. భవిష్యత్తు రాజకీయాల్ని మనం శాసించాలి. అందుకు ప్రతి పద్మశాలి బిడ్డ, నేను ఒక పద్మశాలి బిడ్డగా అడుగుతున్నా, ఈ వీడియోను సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో గతం పోయింది, పోనీ అని మనం బుద్ధిమంతులం కాబట్టి, మంచివాళ్ళం కాబట్టి పీకని అని చెప్పి ఓటేసినాం. ఇప్పుడు అక్కడ సిద్దిపేటలో పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావాలని ఒక పద్మశాలి బిడ్డకు నేను అనుకుంటున్నా. కొండలక్ష్మి బాపూజీ గారి ఉద్యమ వారసులం. బాపూజీ గారి త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు. మరి వచ్చిన తెలంగాణలో మన స్థితిగతులు ఏంటిది? ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం? ఎంతకాలం ఓట్లేసే మిషన్గా మిగిలిపోదాం? ఎంతకాలం బానిసలుగా మిగిలిపోదాం? ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి.